రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, వాళ్ళ త్యాగాల నిలయము. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల నిలయము. ఈ దేశ రాజకీయాలు, ఈ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర గల కుటుంబం రాజకీయాల్లో ఉన్నది, ఎథిక్స్ తోటి ఉన్నది అని ఎవరయ్యా అంటే అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము త్యాగాల కుటుంబం అని ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే. కొందరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో కోటీశ్వరు లక్షల కోట్ల ఉన్న మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వం నెహ్రూ వారికి ముందు పెట్టి వాళ్ళ ఈస్తులు దారదత్తం చేసే చరిత్ర రాహుల్ గాంధీ గారి తాతల వాళ్ళ తండ్రుల చరిత్ర ఉంది. ఆ చరిత్రని కేసీఆర్ గారు నోరు రానంత మాత్రాన పోదది. ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుల రాజకీయ నాయకుడిగా మీరు ఎందుకు నోరు జారుతున్నారు, ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు టెంప్ట్ అవుతున్నారు? సంచులు ఎవరు మొయ్యలేదు? కాంగ్రెస్ వాళ్ళు మోస్తున్నామా? టీఆర్ఎస్ మొయ్యలేదా? ఎక్కడెక్కడ మోసారు సంచులు? ఎక్కడెక్కడ నన్నడు కేసీఆర్ ఎక్కడెక్కడ మోయలేదు సంచులు? వాళ్ళు ఎక్కడెక్కడ పంపించారు? స్టేట్లు చెప్పారు. మహారాష్ట్ర పంపించారు, తమిళనాడు పంపించారు, పశ్చిమ బెంగాల్ పంపించారు, కర్ణాటక పంపించారు. అనేవారు ఇంకొకైనా ఢిల్లీకి కేజ్రీవాల్ పంపించారు, ఒరిస్సాకు పంపించారు, పంజాబ్కు పంపించారు. ఇవనే జాగిరని ఇన్ని సంచులు పంపించారు మీరు. ఎక్కడి ఈ సంచులు ఇవన్నీ? మనము కేసీఆర్ గారు ఒక నిర్ణయం ముందు ఒక బురదల రాయి, ఒకరు గుర్తులో రాయి అంటే నీకెన్ని రాళ్ళు పడితే అది చూసుకో. 6-7 రాష్ట్రాలకు పంపించినావు సంచుల మీద సంచులు. అన్న మామేమి ఎప్పుడన్నా అదే నడుస్తుంటాయి ఇవన్నీ. నేనేమంటున్నంటే అసెంబ్లీకి వాళ్ళ పిల్లలు అడిగే ప్రశ్నలు జవాబు చెప్తలేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటున్నారు కదా. నేనేమంటున్నంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు? లేదు, సీఎం రేవంత్ రెడ్డి భయపడిపోతలేడు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికే పోతలేడు. ఇది నిజమే కదా. కేసీఆర్ని ఆడగడుగుతాడు అని భయం ఉంటుంది. ఏముంటుంది? కేసీఆర్ గారిని ఏమంటాడు? ఏమైనా కడుగుతాడు కదా, ఈయన కూడా ఊరుకోడు కదా. ఏమైనా ఇప్పుడు సపోజ్ చెప్తాము, ఏమి మీరు పథకాలు కొన్ని అయితలేవని అన్నాడు అనుకో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అడిగిననుకో కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిననుకో, అప్పుడు ఏమంటాడు? ఉన్నాయని నువ్వే నాకిపోయినావు కదా, నన్ను ఏం చేయమంటావు అంటాడు. ఏం జవాబు చెప్తాడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు? ఇవన్నింటినీ తప్పించుకోవడానికి ఆయన కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు. మీ ఇద్దరు ఒక్కసారి ఎదురువాడు ఉండే అసెంబ్లీలో చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. అందుకే రేపు మాట్లాడతా. అంత వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా కేసీఆర్ గారికి లేదు.